గం గణపతయే నమః. హరిః ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో రామాయణ కావ్యకథా సంగ్రహం అని 3వ సర్గ గురించి చెప్పుకుంటున్నాం. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మ సహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకను విశేషాంశములు ఏవైనను కలవేమోనని ఆలోచింపసాగెను. ఆ మునీశ్వరుడు తూర్పు వైపు కొనలు గల దర్భలపై కూర్చొని విద్యుక్తముగా ఆచనము చేసి భగవంతుని స్మరించుచూ నమస్కరించెను. పిదప తన తపశ్శక్తిచే దివ్య దృష్టిచే రామకథారీతిని గూర్చి ఆలోచన చేయసాగెను. సీతారామ లక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు, రాజ్యము మొదలగు వారిని గూర్చియు, వారి ప్రసన్న దరహాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు మున్నగు వాటిని గూర్చియు బ్రహ్మ వర ప్రభావము చేత యోగ దృష్టితో యథాతథముగా కన్నులకు గట్టినట్లు ఆ మునికి విదితమాయెను. సత్యసంధుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యంకు వెళ్ళుటను, జరిగిన సంఘటనను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతట ధర్మాత్ముడైన వాల్మీకికి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనలన్నీయును అమూలాగ్రముగా కరతలామలకమయ్యెను, అంటే విశదమాయెను. శ్రీరాముని గుణములను యోగ దృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగియున్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమేమైనట్లు రామాయణము కామార్థ గుణములను అప్రధానంగా కలిగియున్నను ప్రధానముగా ధర్మ మోక్షములని ప్రతిపాదించును. ఇంకను అది వీనులకు విందుననర్చునది, మనస్సునకు ఆనందమును గూర్చున్నది. వేదసార సంగ్రహము. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమ పూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించెను. దశరథుని తపఫలముగా శ్రీ మహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుటకు తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందరికిని అనుకూలముగా నుండు సత్ప్రవర్తన, అందరి ప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరను అనుగ్రహించు లక్షణము, సత్య స్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించెను. శ్రీరామగాథకు అనుగుణమగు తదితరములైన విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివ ధనుర్భంగము గావించుటను, జానకి, ఊర్మిళ, మాండ విస్తృత కీర్తులతో జరిగిన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామ పరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతా లక్ష్మణులతో గూడి వనవాసమునకు బయలుదేరుటను, దశరథుడు పుత్రశోక విహలుడై స్వర్గస్థుడగుటను మహర్షి వివరించెను. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారు కన్నుగప్పి వెడలిపోవుట, నిషాదరాజైన గుహునితో సంభాషించుట, రథసారథిగానున్న సుమంత్రుడు అయోధ్యకు మరలుట మున్నగు విషయములను ఆ ముని వివరించెను. సీతారామ లక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహాముని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తు శాస్త్ర ప్రకారం అచ్చట పర్ణశాలను నిర్మించుట, అందు వసించుట, భరతుడు వశిష్ఠాదులతో గూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నుని చేసుకునుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకొని వచ్చి వాటిని పట్టాభిషేకమునర్చుట, పిమ్మట అతడు నందిగ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్ష్ణుని గెలుసుకొనుట, అత్రి మహాముని అలాంటి మహర్షిని ఆశ్రమమునకు చేరుట, అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులు సమర్పించుట, అగస్త్య మహాముని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములు గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటితో నివాసము, శూర్పణఖ రాక మున్నగు విషయములను తెలుపబడినవి. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కు చెవులను ఖండించుట, రాముడు కరదూషణ త్రిశిరలను సంహరించుట, రావణుడు మారీచునితో కూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచ సంహారము,
రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయు మరణము మొదలగు అంశములు వివరింపబడినవి. కబంధుని శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపా తీరమునకు చేరుట, హనుమంతుని గలుసుకొనుట, ఋష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని గలియుట, రామ సుగ్రీవ మైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలి సుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలి వధ, సుగ్రీవుని కిష్కింధకు రాజును చేయుట, తారా విలాపము, రామలక్ష్మణులు వర్షాకాలములో ప్రసరణగిరిపై గడుపుట మొదలగు ఘట్టములు వివరింపబడెను. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకును వానరయోధులను పంపుంచు వారికి భౌగోళికాంశమును తెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, జాంబవదాదులు స్వయం ప్రభను దర్శించుట, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగాదులకు సంపాతిని దర్శించుట మున్నగు అంశములు వర్ణితములు. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్ర లంఘనము, సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము, సురసను జయించుట, సింహికను వధించుట, లంకా మలయ పర్వతముల దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని అంతఃపురమును గాలించుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు ఒక్కాణింపబడినవి. మారుతి అశోక వనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీయకమును సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటా స్వప్న ఉత్రాంతము, సీతాదేవి చూడామణి హనుమంతునకు ఇచ్చుట, మారుతి అశోక వనమును ధ్వంసమునర్చుట అను విషయములు వర్ణితములు. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకారనామక రాక్షసులను తదితర రాక్షస యోధులను మారుతి మట్టుపెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుస్తుడు రావణ సభకు చేరుట, లంకను గాల్చుట, సముద్రముపై తిరుగు ప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట, చూడామణి సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి. శ్రీరాముడు సైన్యములతో సముద్ర తీరమునకు చేరుట, నలుడు సముద్రముపై సేతువు నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షస యోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాదుల సంహారము ఉన్నగు విషయములు వర్ణితములు. శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చేరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించుట, పుష్పకమును అధిరోహించుట, విమానముపై అయోధ్యకు బయలుదేరుట, భరతుని గలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి. ఇంతవరకును గల రామాయణ కావ్య విశేషములన్నీయును 6 కాండములుగా వాల్మీకిమునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తర కాండమున వివరించెను. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండనందు 3వ సర్గ సమాప్తము.